హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండే గోంగూర కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. పుల్లటి గోంగూరకు తాజా కొబ్బరి రుచి కలిస్తే అన్నంలోనైనా, ఇడ్లీ, దోశ దేనిలోనైనా అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో సింపుల్గా చేసుకునే ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని మొదలు పెడదామా? ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేయండి. ఇక్కడ నేను జీలకర్ర వేయడం స్కిప్ అయిందండి. మిక్సీ పట్టిన టైంలో జీలకర్ర అయితే యాడ్ చేశాను. ఇవి దోరగా ఫ్రై అయినాక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారపెట్టుకోండి. గోంగూరలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. వైటమిన్ సి ఎక్కువగా ఉండడంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాల్షియం ఉండడంతో ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు అందించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి వారానికి ఒక్కసారైనా గోంగూరను మీ డైట్లో చేర్చుకోండి. అదే ఆయిల్లో శుభ్రపరిచిన గోంగూర కూడా వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక పెద్ద గోంగూర అయితే తీసుకున్నానండి. 1 టీ స్పూన్ వరకు పసుపు వేసి నెమ్మదిగా స్లోగా కలపండి. కడాయి నిండుగా ఆకుంది కదండి, ఒక్కసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. ఆకు అనేది మనకి వెంటనే మగ్గిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదండి. సగానికి సగం వరకు తగ్గిపోతుంది అన్నమాట. సో మధ్యలో ఒకసారి విధంగా చెక్ చేయండి. మరొకసారి కింద నుంచి పై వరకు తిప్పండి. ఆకు అనేది చాలా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించాలి. ఇది మగ్గడానికి ఒక 3 మినిట్స్ టైం అయితే పడుతుందండి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉండే ఆకుకూర కావడంతో బరువు నియంత్రణకు ప్రయత్నిస్తున్న వారికి కూడా చాలా మంచిది. పొటాషియం ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. గోంగూర చాలా ఆరోగ్యకరమైన ఆకుకూర. అయితే ఇందులో సహజంగా ఆక్సలేట్లు ఉంటాయి. కిడ్నీ స్టోన్కు సంబంధించిన సమస్యలు ఉన్నవారు లేదా ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తున్న వారు మితంగా తీసుకోవడం, అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది. మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 1/2 నిమిషం పాటు మగ్గించండి. చాలా మెత్తగా పేస్ట్గా ఫామ్ అవ్వాలండి. సో ఆల్మోస్ట్ మగ్గిపోయింది. సో ఫైనల్గా మనకి గోంగూర అనేది చాలా మెత్తగా మగ్గిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారపెట్టుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుందండి. వాటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి, స్టార్టింగ్లో వేయలేదు కదా. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. గోంగూరలో ఐరన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మహిళల్లో ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. మహిళలకు అవసరమైన ఐరన్, ఫోలేట్, వైటమిన్ సి వంటి పోషకాలు గోంగూరలో ఉండడంతో సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫైనల్గా గోంగూర కూడా వేసుకుని మొత్తాన్ని స్లోగా మిక్స్ చేసి పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి. ఇక్కడ మీకు సాల్ట్ అది సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ మీకు పులుపు ఏమైనా ఎక్కువ అనిపిస్తే కొబ్బరి తురుముని వేసి ఈ విధంగా గరిటతో బాగా కలపండి, సరిపోతుంది. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఫైనల్గా పోపు పెట్టడమే. కొబ్బరిలో కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మంచి కొవ్వులు అందించి శక్తిని ఇస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండి డైజెషన్కి మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన మినరల్స్ని అందిస్తుంది. ప్యాన్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. పోపు బాగా ఫ్రై అయినాక పచ్చడి వేసి కలుపుకోవడమేనండి. ఇలా ఎంతో రుచిగా గోంగూర కొబ్బరి పచ్చడి సిద్ధమైంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక్క లైక్ చేయండి. మన ఇంటి వంటల్లోనే ఆరోగ్యం, రుచి రెండూ దాగి ఉంటాయి.